వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ మైనింగ్ సిమ్యులేటర్ రీలోడెడ్. ఈరోజు అయితే మనం 666 కోఆర్డినేట్స్ దగ్గర ఒక మిస్టీరియస్ ట్రేడింగ్ స్పాట్ అయితే ఉంటుంది కదా. సో అక్కడైతే పోయి ట్రేడింగ్ అయితే చేద్దాం అనమాట. అందుకే ఎమరాల్డ్స్ కూడా కొంచెం మైండ్ చేసి పెట్టుకున్నా. 66 ఎమరాల్డ్స్ అయితే దొరికాయి. అంత ఎక్కువేం కాదు, బట్ సరిపోతాయి అని అనుకుంటున్నాను. సరిపోకపోతే వీడియో ఎండ్ చేసిన తర్వాత ఆఫ్లైన్ అయితే మైనింగ్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో ఆఫ్లైన్ హైలైట్స్ లాగా అయితే పెడతాను అనమాట. సో మీరు స్టార్టింగ్లో చూసి ఉంటారు ఆఫ్లైన్ హైలైట్స్ అయితే. 2 పూటలు దొరికింది, మొత్తం లేపేసా. సో ఇప్పుడైతే నేను కొంచెం కాపర్ని అయితే అమ్మేస్తున్నా, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ లేదు, మనకైతే ఫుడ్ కావాలి. సో ఫుడ్ కోసం కూడా త్వరలో ఒక ఫార్మ్ అయితే చేసుకుందాం. ప్రతిసారి కొనుక్కోవడం ఎందుకు, మనకైతే స్పానెక్స్ అయితే దొరికాయి కదా, బ్రీడింగ్ అయితే చేయాలన్నమాట. అండ్ ఆఫ్లైన్లో మైనింగ్ చేసినప్పుడు నాకు దొరికిన మెటీరియల్స్ అయితే ఇవి కాపర్, కోల్ అండ్ ఐరన్ అయితే పర్లేదు, ఎక్కువే దొరికింది. సో ల్యాపిస్ కూడా దొరికింది, మనకైతే ఎన్చాంటింగ్ చేసుకుని పనికి వస్తుంది. ఆఫ్లైన్ హైలైట్స్లో చూసి ఉంటారు కదా. సో ట్రేడర్ దగ్గర సాప్లింగ్ అయితే ట్రేడ్ చేశాను, దాని ద్వారా వుడ్ అయితే మైన్ చేశాను అనమాట. సో మనకి యాపిల్స్ కూడా డ్రాప్ అయ్యాయి. అండ్ అలాగే ట్రేడర్స్ వస్తూనే ఉన్నారు, వాళ్ళని అయితే చంపేస్తూ ఉన్నా. సో మనకి లీడ్స్ అండ్ లెదర్ కూడా వస్తుంది. సో మనకి లెదర్ కావాలి, నాకు తెలిసి అవసరం లేదు అనుకుంటా, ఎలాగో మనకి ఉంది కదా పక్కనే ట్రేడింగ్ ఎన్చాంటింగ్ టేబుల్. సో ఇప్పుడైతే ఒక బెడ్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఆఫ్లైన్లో స్పైడర్స్ని అయితే చంపాను నేను. 12 స్ట్రింగ్ అయితే వచ్చింది, ఇంకా ఉంది స్ట్రింగ్ అయితే మాత్రం, బట్ మనకి 12 స్ట్రింగ్ అయితే సరిపోద్ది అనమాట. సో అందుకే ఓకే, మనకి ఫైనల్లీ బెడ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే నైట్ స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే నైట్ అయింది, ఎందుకు వచ్చేసరికి అందుకే స్లీప్ అయితే వేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ల్యాండ్ అయితే క్లియర్ చేసా. సో అందుకే మన పికేఎక్స్ డ్యూరబిలిటీ అయితే అయిపోయింది. కొంచెం మాబ్స్ అయితే స్పాన్ అయ్యి, ఇక్కడైతే క్రేపర్స్ ఉన్నాయి. సో ల్యాండ్ క్లియర్ చేయడంతో పాటు మనకు వచ్చిన బ్లాక్స్ ఉంటాయి కదా, సో ఆ బ్లాక్స్ మొత్తం ల్యాండ్ అయితే ఎక్స్టెండ్ చేశాను అనమాట. సో అందుకే మన దగ్గర అయితే బ్లాక్స్ లేవు, డైరెక్ట్ అండ్ క్యాల్సైట్ ఉంటా. సో వాడితే కూడా ఎక్స్టెండ్ చేసా. ఇప్పుడైతే మీకు ఒక చిన్న టైం ల్యాప్స్ అయితే పెడతా ట్రేడింగ్ స్పాట్కి వెళ్ళేంత వరకు. సో చూసేయండి దాన్ని. వచ్చేసాము. సో మనమైతే ఈ ట్రేడింగ్ స్పాట్ అయితే వచ్చేసాము. సో టైం ల్యాప్స్ చూసారు కదా, చూడకపోతే పోయి చూడండి. మళ్ళీ నాకైతే వాచ్ టైం తగ్గిపోద్ది, వ్యూస్ రావు. అండ్ వీడియోకి లైక్ కూడా కొట్టేయండి, ఎందుకంటే ఈ మధ్యన మనకి వ్యూస్ అయితే రావట్లేదు, నేను కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు, అది వేరే విషయం. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే ఇంకో టైం ల్యాప్స్ అయితే పెడతా. సో అదైతే కొంచెం పెద్దగానే ఉంటాయి టైం ల్యాప్స్, ఎందుకంటే అది ఆ వర్క్ అయితే చూపించాలి మీకు. సో అది నేను ఆఫ్లైన్లో చేసుకున్నది కాదు, సో అందుకే అనమాట. అండ్ ఇక్కడ మనకి బ్యారల్స్లో థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే పట్టుకెళ్ళిపోదాం ఇప్పుడు. సో అందుకే టైం ల్యాప్స్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళైతే ఏదో స్టోరీ చెప్తున్నారు, మీరైతే చదువుకోండి, అందుకే అలాగే తీసి పెట్టానమాట వాళ్ళని. ఏదో అట్లే ఏదో చెప్పాలనుకున్నా, ఏదో వచ్చింది. సో ఇక్కడైతే ట్రేడింగ్ చేద్దాం. సో వీళ్ళైతే సీడ్స్ ఇస్తారంట, 20 ఎమరాల్డ్స్ ఫర్ ఈచ్ సీడ్. బ్రో 20 ఎందుకు బ్రో, ఏం చేసుకున్నాం, పంపికిన్ ఉందబ్బా. సో ట్రేడర్ అయితే వచ్చాడు, సో వాడి దగ్గర ట్రేడింగ్ చేసా, అదైతే క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో నేనైతే ఒక పొటాటో తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే స్మెల్ట్ చేస్తే మనకి బేకడ్ పొటాటో వస్తుంది. సో సాప్లింగ్ 64 ఎమరాల్డ్సా, నా దగ్గర లేవు బ్రో అన్నీ, మళ్ళీ మైనింగ్ చేసుకోవాలి ఇంకా ఆఫ్లైన్లో. 1 ఎమరాల్డ్ పర్ బ్లాక్, నాకు ఇవి కూడా అవసరం లేదు. గ్రాస్ వద్దులే, ఆల్రెడీ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా అవసరమైతే వద్దాం. వీరే మనకి బ్యాంబూ కావాలి, షుగర్ కేన్ కావాలి, సో తీసుకుందాంలే అన్నీ. ఇప్పుడైతే మీకు టైం లెస్ వస్తుంది, చూసేయండి.
చూసారా గైస్ టైం ల్యాబ్స్? చూడకపోతే వెనక్కి పోయి చూడండి. సో టైం ల్యాబ్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఏమైనా వస్తే వాళ్ళు క్రియేటివ్ అనుకోకూడదు కదా, సో మొత్తం సర్వైవల్ అనుకోవాలి కదా, అందుకనమాట. అంటే ఇందులో కీప్ ఇన్వెంటరీ ఆన్ చేశాను, ఎలాగో మనకి ఒరిజినల్ సర్వైవల్ వరల్డ్ కాదు కాబట్టి. సో అందుకే కీప్ ఇన్వెంటరీకి మాత్రం ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే ఫార్మ్స్ అయితే కడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి సాప్లింగ్స్ అండ్ సీడ్స్ అయితే వచ్చాయి కదా, సో వాటికైతే ఫార్మింగ్ చేయడానికి సో కొన్ని ఫార్మ్స్ అయితే కడదాం అనుకుంటున్నా. ఆటోమేటిక్ కాదు, మాన్యువల్లే. సో ఆటోమేటిక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే దానికి రెడ్ స్టోన్ ఇవన్నీ కావాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు అండ్ లెట్స్ ప్లే కూడా వస్తుంది. సో మనకి అడిగాను కదా లాస్ట్ ఎపిసోడ్లో ఏ బిల్డ్ కట్టాలో, మీరైతే ఏం చెప్పలేదు నాకైతే మాత్రం లెట్స్ ప్లేలో ఏ బిల్డ్ కట్టాలని 2 ఆప్షన్లు ఇచ్చా, కమెంట్ చేయండి అని చెప్పాను. సో ఎవరు కమెంట్ అయితే చేయలేదు. సో నేనే ఇన్స్టాగ్రామ్లో అడిగాను అనమాట మా వాళ్ళని. సో వాళ్ళైతే మనమైతే హిల్ దగ్గర కట్టాం కదా, సో అదే బాగుందన్నారు. సో అందుకే దానికైతే మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నా. అండ్ బ్రిక్స్ ఉన్నాయి కదబ్బా అవి బిల్లులో, సో బ్రిక్స్ ఎలా కలెక్ట్ చేయాలో మర్చిపోయినాయి. యూట్యూబ్లో ట్యూటోరియల్ కూడా చూశాను బ్రిక్స్ ఎలా కలెక్ట్ చేయాలని. సో క్లే కలెక్ట్ చేసి స్మెల్టింగ్ చేస్తే వస్తుంది అనమాట. 104 రేంజ్ ఆడుతున్నాం, మళ్ళీ బ్రిక్స్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. సర్లేండి. సో ఇదిగే ఇవాళ వీడియో వచ్చి, సో వీడియోతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఎపిసోడ్ పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.